హాయ్ హలో, నేను మీ రాజ్ కళ్యాణ్. మీ ముందుకు ఈరోజు ఒక మంచి బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చాను. ఒక 10 నిమిషాలు ఈ బిజినెస్ ప్లాన్ వినండి. అద్భుతంగా ఉంది ఈ ప్లాన్ అనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒక రోజుకు వచ్చేసి 1500 నుంచి 51,000 ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కంపెనీ పేరు వచ్చేసి అమిటీ ఈవీ. అమిటీ ఈవీ. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్. ఆల్రెడీ ఈ 2025 నుంచి ఎలక్ట్రిక్ యుగం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఈ కంపెనీ వచ్చేసి తెలంగాణ కంపెనీ, హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో జూబ్లీస్ బస్ స్టాప్ వెనుక కార్ఖానా దగ్గర మన ఎండి ఆఫీస్ ఉంది. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 3 తారీఖు 10వ నెల 2024లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 5 నెలలు కంప్లీట్ చేస్తుంది. ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే ఎలక్ట్రిక్ వెహికల్, ఈవీ స్కూటీ, ఈవీ బైక్, తర్వాత ఈవీ ట్రాక్టర్, ఈవీ ఆటో, ఈవీ సైకిల్. ఇలా మనకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్. వీటితో పాటు మనకు సోలార్ ప్యానల్ ఉంది, తర్వాత వాటర్ అయోనైజర్స్ ఉన్నాయి, తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఉంది, బయో మ్యాగ్నెటిక్ బెడ్ పర్ఫ్ ఉంది, తర్వాత మనకు ఇంట్లో కావాల్సిన వెల్నెస్ ప్రొడక్ట్ అంటే ఉదయం నుంచి వాడుకునే వస్తువులు నైట్ వరకు, అంటే ఇంట్లో కావాల్సిన టీ పొడి కానీ, పేస్ట్ కానీ, బ్రష్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఇలా ప్రతిదీ. దాంతో పాటు హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నవి. అవన్నీ మన అమిటీ ఈవీ అనే కంపెనీలో ఉన్నది. వీటన్నిటి మీద మనం చేయాల్సింది బిజినెస్. మనం వాడుతూ ఇంకొకరికి రెఫరల్ చేయడమే ఈ బిజినెస్ యొక్క ప్లాన్. ఈ ప్లాన్ మనం ఒకసారి ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఏవైనా సరే నిత్యావసర వస్తువుల కానించి మనకి ఇందులో ఉన్న ఏ ప్రొడక్ట్ తీసుకున్నా ఆ ప్రొడక్ట్ ను బుకింగ్ చేసుకోవాలా. అంటే ఇందులో ఉన్న వస్తువులను ఏదైనా ఒకటి వస్తువు బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ అమౌంట్ ఎంత అంటే 7,500. ఈ 7,500 పెట్టి మనం ఐడిని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు 0.5 పీవీ అనేది ఇస్తారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ. తర్వాత మనకు ఒక షూట్ లెంత్, నేను వేసుకున్నాను కదా ఈ షూట్ లెంత్ అనేది క్లాత్ ఫ్రీగా ఇస్తారు. మనం ఈ షూట్ లెంత్ కుట్టించుకోవాలి బ్లేజర్ రూపంలో. అది మనకు మినిమం కాస్ట్ వచ్చేసి 7,500 చిల్లర ఉంటుంది. అంటే మనం పెట్టిన అమౌంట్ కు మనకు షూట్ లెంత్ క్లాత్ అనేది ఫ్రీగా వస్తుంది. తర్వాత మనం ఈ 7,500 ఏదైనా ఒక వస్తువు, బైక్ కానీ, సైకిల్ కానీ, ట్రాక్టర్ కానీ, తర్వాత మనకు స్కూటీ కానీ, ఇలా ఈ వస్తువుల్లో ఏదైనా మినిమం 50,000 పైన తీసుకునే ప్రతి వస్తువు మీద నువ్వు కట్టిన 7,500 ఒకేసారి మైనస్ అవుతుంది. ఒకవేళ చిన్న వస్తువులు, మన కంపెనీలో ఉన్న టీవీ ఉంది, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, తర్వాత మనకు నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఇలాంటి వస్తువుల్లో ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు మినిమం 15,000 వస్తువు తీసుకుంటే 2,500 మైనస్ అవుతుంది. మన మిగతా 5,000 మన ఐడిలో ఉంటవి. మన ఐడి అంటే ఏంటంటే ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అని అర్థం. ఐడికి అంటే మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ బిజినెస్ అని అంటారు ఐడి అంటే. ఈ ఐడిలో మనం కట్టిన 7,500 మనం ఏదైనా 15,000 వస్తువు తీసుకున్నప్పుడు దానిలో 2,500 మైనస్ అవుతుంది. ఒకవేళ బైక్ కానీ, సైకిల్, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ, స్కూటీ కానీ ఇలాంటివి తీసుకుంటే వాటి మీద ఒకేసారి మనం కట్టిన 7,500 మైనస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ను ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మీరు జాయిన్ అయ్యిండ్రు. మీరు జాయిన్ అయినాక ఏం చేశారంటే 7,500 పెట్టి ఏదైనా ఒక వస్తువును బుక్ చేస్తున్నారు. బుక్ చేసుకునే మనకు 0.5 పీవీ వస్తుంది. తర్వాత షూట్ లెంత్ ఫ్రీగా వస్తుంది. ఇది ఫ్రీ. డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ లో ఏదైనా కొంత అమౌంట్ కట్టించుకుంటున్నాం అంటే ఏదైనా ఒక వస్తువు అనేది ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అది ఇల్లీగల్ బిజినెస్ అవుతుంది. మన కంపెనీ లీగల్ గా ప్రతిదీ డాక్యుమెంట్ రూపంలో గవర్నమెంట్ అప్రూవల్ తోటే మన బిజినెస్ నడుస్తుంది. ఈ 7,500 కట్టించుకుంటున్నందుకు మనకి షూట్ లెంత్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఒకసారి షూట్ లెంత్ అనేది చూపిస్తా చూడండి. మనకు ఫ్రీగా వచ్చే షూట్ లెంత్ ఒకసారి చూద్దాం. ఇదే షూట్ లెంత్. ఇది మనకు ఒక సూట్ కేస్ బాక్స్ రూపంలో ఈ షూట్ లెంత్ అనేది వస్తుంది. మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అంటే ఇది ఓపెన్. ఈ క్లాత్ బ్లాక్ కలర్ ఉంటది, నేవీ బ్లూ ఉంటది,
కొంచెం బ్రౌన్ కలర్ లో కూడా ఉంటవి. అంటే 3 రకాల 4 రకాల షూట్ లెంత్ ఉంటాయి. దాంట్లో మనకు ఏదో ఒక కలర్ అయితే వస్తుంది. ఈ షూట్ లెంత్ క్లాత్ రూపంలో వస్తుంది. మనం ఒక బ్లేజర్ కుట్టించుకోవచ్చు, లేదా అంటే ఒక పాయింట్ కానీ 2 పాయింట్ కానీ కుట్టించుకోవచ్చు. ఇది మనకు ఈ కంపెనీ ఈ క్లాత్ ను ఎవరి నుంచి అప్రూవల్ చేస్తుందంటే మఫెట్లా అని చెప్పి 100 years నుంచి ఈ కంపెనీ ఉంది. మన క్లాత్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ దగ్గర ద్వారా మనకి షూట్ లెంత్ ను వస్తుంది కంపెనీ. అంటే ఇది మనం కట్టి ఐడిని యాక్టివేట్ చేసుకున్నందుకు ఫ్రీగా వస్తుంది. మళ్ళీ నువ్వు కట్టిన ఈ 7500 మనం ఏదైనా 50,000 పైన ఉన్న ఏ వస్తువును తీసుకున్నా 7500 ఒకేసారి మైనస్ అవుతుంది. 50,000 కంటే తక్కువ తీసుకున్న వస్తువుల్లో 2500 కానీ 3500 కానీ 5000 కానీ ఇలా మైనస్ అవుతూ వస్తాయి. మిగతా అమౌంట్ మన ఐడి లోపలనే ఉంటుంది వ్యాలెట్ లో. ఓకే, ఒక కస్టమర్ గా ఉండే వ్యక్తి అయితే తను జాయిన్ అయ్యి ఒక 7,000 పెట్టి పీవీ 0.5 వస్తుంది, షూట్ లెంత్ ఫ్రీగా వస్తుంది. తనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే తీసుకుంటాడు. అక్కడి వరకు కంపెనీ యొక్క కస్టమర్ కు బెనిఫిట్ ఇస్తుంది. తర్వాత ఇందులో ఉండి బిజినెస్ చేయాలనే వాళ్ళకి ఏం చేయాలంటే ఇక్కడ జాయిన్ అయిన నువ్వు కంపల్సరీ 2 వ్యక్తులను రెఫర్ చేయాలి కంపెనీకి. ఇది బైనరీ ప్లాన్. లెఫ్ట్ రైట్ అని 2 లెగ్స్ ఉంటవి. వాటినే మనం ఇటు లెఫ్ట్ ఇటు రైట్. లెఫ్ట్ లో ఏ అనే వ్యక్తిని నువ్వు జాయిన్ అయినాక పరిచయం చేయాలి, బి అనే వ్యక్తిని కూడా పరిచయం చేయాలి. ఏ అనే వ్యక్తిని పరిచయం చేసినందుకు నీకు రెఫరల్, అంటే నువ్వు రెఫర్ చేసినావు కాబట్టి నీకు రెఫరల్ ఇన్కమ్ అని చెప్పి 1500 రూపాయలు ఇస్తుంది. తర్వాత బిని కూడా రెఫరల్ చేసావు కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనకు 1500 రూపాయలు వస్తుంది. వీళ్ళిద్దరూ మళ్ళీ సేమ్ ఇక్కడ ఇద్దరిని జాయిన్ చేయాలి. కనీసం ఏ అనే వ్యక్తి వచ్చినమ్మడే ఒక సి అనే వ్యక్తిని జాయిన్ చేశాడు అనుకుంటాం. సి అనే వ్యక్తిని జాయిన్ చేసినందుకు రెఫరల్ ఇతన్ని, నీవు ఈతన్ని పరిచయం చేసినందుకు ఇతన్ని పరిచయం చేసినందుకు నీ నుంచి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని నుంచి ఇంకొక వ్యక్తి కంపెనీకి పరిచయం అయినందుకు ఇతనికి రెఫరల్ ఇన్కమ్ అని 1500 వస్తుంది. నీకు సిబికి మ్యాచ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా 1500 ఇస్తుంది. దీన్ని ఏమంటారు అంటే 2:1 1:2. అంటే ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఒకరు, లేదా ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఒకరు. అంటే లెఫ్ట్ లెగ్ లో ఇద్దరు, రైట్ లెగ్ లో ఒకరు, రైట్ లెగ్ లో ఇద్దరు, లెఫ్ట్ లెగ్ లో ఒకరు ఉంటే మనకు 2:1 1:2 లెక్కల. అంటే ఇక్కడ బికి సికి మ్యాచ్ చేసి నీకు 1500 ఇస్తుంది. ఇది మొదటి ప్లాన్. ఇక్కడ నుంచి ఏంటంటే 1:1. అంటే ఏ అనే వ్యక్తి ఒకరిని జాయిన్ చేసిండు, బి అనే వ్యక్తి ఒకరిని జాయిన్ చేసిండు. ఏకు 1500 రెఫరల్ ఇన్కమ్ వెళ్ళింది, బి కూడా రెఫరల్ ఇన్కమ్ 1500 వెళ్ళింది. మరి నీకు ఏమిటి లాభం అంటే కంపెనీ వీళ్ళిద్దరిని జత చేసి ఈ జత అయినందుకు నీకు 1500 రూపాయలు వస్తుంది. అంటే మనం ఇక్కడ వర్క్ చేయకుండా కానీ 1500 రూపాయలు వస్తుంది. ఇలా ఏ బి అనే వ్యక్తులు ఎంతమందినైనా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలా నీకు ప్రతి జతకు 1500 రూపాయలు వస్తుంటవి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఒకవేళ బి ఏ అనే వ్యక్తి ఒక నేశాడు, తర్వాత బి అనే వ్యక్తి ఇంకా వేరే వ్యక్తిని జమ చేయలేదు, అప్పుడు మీకు తెలిసిన వ్యక్తిని ఇక్కడ ఒకరిని జాయిన్ చేసి జత చేసుకోవచ్చు. జత అయినప్పుడే 1500 వస్తుంది. అయితే ఇక్కడ ఈ మనిషిని నువ్వు రెఫరల్ చేసినందుకు ఇక్కడ జాయిన్ అవుతున్నాడు. ఇక్కడ జాయిన్ అయినందుకు మళ్ళీ దీన్ని నీకు 1500 రూపాయలు వస్తున్నాయి. అంటే జతకు 1500 వచ్చింది, రెఫరల్ చేసినందుకు 1500. మనం జాయిన్ చేసుకుంటే 3000 రూపాయలు వస్తుంది. మన కింద ఉన్న వల్ల ఇటోరు జాయిన్ చేయడం వల్ల 1500 వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల మనకు రెఫరల్ ఇన్కమ్ అనేది 1500 వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 1500 వస్తుంది. అదే ఒక మంత్ లో లెఫ్ట్ లెగ్ లో ఒక 50 మంది, రైట్ లెగ్ లో ఒక 50 మంది వచ్చారనుకో, మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక రాయల్టీ ఇన్కమ్ లో 1%, 2%, 3% అని చెప్పి ఉంటది. అంటే ఒకటే మంత్ లో 50 మంది లెఫ్ట్ లో 50 మంది రైట్ లో జాయిన్ అయితే 25 PV అవుతుంది. ఈ 25 PV అయినందుకు మనకు 1% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అదే ఇక్కడ ఒక 100 మంది ఇక్కడ ఒక 100 మంది జాయిన్ అయితే మనము 50 PVకి వస్తుంది. దీనిలో 2% ఇన్కమ్ వస్తుంది, రాయల్టీ ఇన్కమ్. ఒకవేళ ఇక్కడ 200 మెంబర్స్ ఇక్కడ 200 మెంబర్స్ అయిందంటే మనకు 100 PV వస్తుంది, ఇక్కడ 3% ఇన్కమ్. అంటే ఉదాహరణ ఏంటంటే మన ఒక 1 మంత్ లో 1 crore ఇన్కమ్ వచ్చింది అనుకో లాభం. దానిలో నుంచి మనకు 1% ఇన్కమ్, 2% ఇన్కమ్, 3%. 1% అంటే 1 lakh, 2% అంటే 2 lakhs, 3% అంటే 3 lakhs. అంటే మనం ఒక మంత్ లో 50 PVకి, 25 PVకి, 100 PVకి రీచ్ అయితే మనకు 1% ఇన్కమ్ వస్తుంది, 2% ఇన్కమ్, 3% ఇన్కమ్. అంటే ఇప్పటికి మనకు ఒక మనిషిని జాయిన్ చేయడం వల్ల రెఫరల్ ఇన్కమ్ వచ్చింది, మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది, రాయల్టీ ఇన్కమ్ అయింది.
ఆఫర్ చేసినాం కాబట్టి రెఫరల్ ఇన్కమ్, మ్యాచ్ అయింది కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్, తర్వాత రాయల్టీ ఇన్కమ్. ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన కస్టమర్లు కానీ లీడర్స్ కానీ వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ వస్తువు కొనడం వల్ల దాన్ని ఏమంటే రీపర్చేస్. బైక్ కొనడం, ఒక కార్ కొనడం, ఒక ట్రాక్టర్ కొనడం, ఇలా ప్రతి వస్తువును కొనడాన్ని రీపర్చేస్ అంటారు. మన కింద ఉన్న వ్యక్తి ఒక బైక్ కొన్నాడనుకో, ఒక బైక్ సేల్ అయింది. ఒక బైక్ సేల్ అవడం వల్ల 10,500 పీవీలు వస్తుంది. ఈ 10,500 పీవీలు రావడం వల్ల మనకు మినిమం ఒక 5% అంటే 1000 రూపీస్ వరకు మనకు రీపర్చేస్ నుంచి అమౌంట్ వస్తుంది. అంటే ఒక లెఫ్ట్ లెగ్ లో 1,00,000 పీవీ వచ్చిందంటే 1,00,000 పీవీ వచ్చిందంటే మనకు లెఫ్ట్ లెగ్ ఉంది, రైట్ లెగ్ ఉంది. లెఫ్ట్ లెగ్ లో ఒక నెల బిజినెస్ లో 1,00,000 పీవీ వచ్చిందంటే మనకు 5% ఇన్కమ్ వస్తుంది. అంటే 5,000 రూపాయల వరకు వస్తుంది. అదే రైట్ లెగ్ కూడా 1,00,000 పీవీ వచ్చిందంటే మనకి ఇక్కడ నుంచి కూడా 5% వస్తుంది. అంటే ఇక్కడ కూడా 5,000 వస్తుంది. ఒకవేళ ఈ రైట్ లెగ్ లో బిజినెస్ ఏమీ జరగకపోయినా లెఫ్ట్ లెగ్ నుంచి మాత్రం మనకు బిజినెస్ అవుతే 5,500 వస్తుంటది. అంటే మనకు రీపర్చేస్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల రెఫరల్ ఇన్కమ్ వచ్చింది, మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది, రాయల్ ఇన్కమ్ వచ్చింది, రీపర్చేస్ ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే ఇప్పటికీ 4 ఇన్కమ్ తీసుకున్నాం. 5వ ఇన్కమ్ ఏంటంటే అవార్డ్ రివార్డ్స్. ఈ అవార్డ్ రివార్డ్స్ ఏంటంటే మనం ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల 0.5 పీవీ వచ్చింది కాబట్టి ఆ పీవీలు అనేది లెఫ్ట్ లో మనకు లెఫ్ట్ లో 9 పీవీ, రైట్ లో కూడా 9 పీవీ ఇలా మ్యాచ్ అయినప్పుడు మనకు పెరల్ డైరెక్టర్ అని చెప్పి ఒక లెవెల్ ఇస్తుంది. ఇక్కడ మనకు 32 ఇంచుల స్మార్ట్ టీవీని గిఫ్ట్ గా ఇస్తుంది. ఈ 9 పీవీ రావాలంటే లెఫ్ట్ లో 18 మందిని, రైట్ లో 18 మందిని జాయిన్ చేస్తే మన 32 ఇంచుల స్మార్ట్ టీవీని ఎలిజిబుల్ అవుతాము. తర్వాత పెరల్ డైరెక్టర్ గా ఒక లెవెల్ అచీవ్మెంట్ అవుతాం. తర్వాత మనకి ఇక్కడ 25 పీవీ, ఇక్కడ 25 పీవీ అంటే లెఫ్ట్ లో 25 పీవీ, రైట్ లో 25 పీవీ వచ్చిందంటే 25 పీవీ రావాలంటే ఇక్కడ ఒక 50 మెంబర్స్ ను, ఇక్కడ ఒక 50 మెంబర్స్ ను, మళ్ళీ ఇక్కడికి 18 మంది అయిపోయినాక మళ్ళీ నెంబర్ 1 నుంచి ఇక్కడ 50 మెంబర్స్ ను, ఇక్కడ 50 మెంబర్స్ ను జాయిన్ చేయడం వల్ల మనము ఒక థాయిలాండ్ టూర్ కంపెనీ నుంచి థాయిలాండ్ టూర్ 5 రోజులు ఫ్రీగా వెళ్ళిపోయచ్చు. అంటే మనము 50 మెంబర్స్ అది 1 నెలలో కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం తర్వాత అయినా కావచ్చు. మనం ఇక్కడ 25 పీవీ వచ్చిందంటే 50 మంది జాయిన్ అయినట్లు. అప్పుడు మనం థాయిలాండ్ టూర్ కు ఓకే అవుతాము, థాయిలాండ్ టూర్ కు ఫ్రీగా వెళ్ళొస్తాము. అంటే మనం ఈ కంపెనీలో చేయడం వల్ల ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఫ్రీగా వెళ్ళి రావచ్చు. అది నువ్వు ఒక్కరి వ్యక్తి పిలవవచ్చు, లేదా నీ టీం నుంచి కూడా ఈ పీవీ వస్తే మనకి దీనికి టార్గెట్ అనేది కూడా ఏం లేదు, నెలలో చేయాలి, 2 నెలలు చేయాలి అనేది. ఎప్పుడైతే ఈ 25 పీవీ ఎప్పుడైతే అవుతుందో అది సంవత్సరానికి అయిన తర్వాత కూడా ఆనాడు నువ్వు ఎలిజిబుల్ అయినట్టు లెక్క. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనకు ఈ అవార్డు రివార్డ్స్ లో మొత్తం 12 రకాలు ఉంటాయి. 12 రకాల అవార్డు రివార్డ్స్ ఉంటాయి. 100 పీవీ వచ్చినప్పుడు మనకు ఒక బైక్ ఫ్రీగా వస్తుంది. తర్వాత 250 పీవీ వచ్చినప్పుడు మనకు మళ్ళీ దుబాయ్ టూరు ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా 5 రోజులు దుబాయ్ టూరు. 50 పీవీ 250 పీవీ లెఫ్ట్ రైట్ లో వచ్చిందంటే మనం దుబాయ్ టూరు ఓకే అయినట్టు. 500 పీవీ వచ్చిందంటే 2.5 లక్షల క్యాష్ కానీ గోల్డ్ కానీ ఇస్తుంది. తర్వాత 1000 పీవీ ఎప్పుడైతే అవుతుందో మనకు అప్పుడు 10 days యూరోప్ ట్రిప్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత 1000 పీవీ తర్వాత 2,500 పీవీ వచ్చిందంటే కార్ ఫండ్ అని చెప్పి కారు కొనుక్కోవడానికి మనకు 10 లక్షల క్యాష్ ఇస్తుంది. తర్వాత 5,000 పీవీ వచ్చిందంటే హౌస్ కట్టుకోవడానికి 25 lakhs ఫ్రీగా ఇస్తుంది. తర్వాత 10,000 పీవీ వచ్చినాడు 50 లక్షల టయోటా ఫార్చునర్ కారు ఫ్రీగా వస్తుంది. ఎప్పుడంటే 10,000 పీవీ వచ్చినప్పుడు. తర్వాత 25,000 పీవీ వస్తే రివార్డు 50 లక్షల రివార్డు ఇస్తుంది. తర్వాత 50,000 పీవీ వచ్చినాడు మనకు 1 crore ఇన్కమ్
అంటే విల్లా ఫండ్ అని చెప్పి అంటారు. మనం ఒక పెద్ద భవనం కొనుక్కోవడానికి 1 crore ఇన్కమ్ ఇస్తుంది. తర్వాత లక్ష పివి లెఫ్ట్ రైట్, లక్ష పివి వచ్చినాడు మనకు 3 కోట్ల ఇన్కమ్ ఇస్తుంది. ఇక్కడ మనకు ప్రెసిడెంట్ ఫండ్ అని చెప్పి ప్రెసిడెంట్ అంటారు. మనకు ఈ అచీవ్మెంట్, లాస్ట్ అచీవ్మెంట్ 12 రకాల అచీవ్మెంట్లు అవార్డు రివార్డ్స్. దీనిలో లాస్ట్ వరకు అచీవ్మెంట్ అయితే దగ్గర అవార్డు రివార్డ్స్ ఇన్కమ్ మాత్రమే మనము 5 నుంచి 6 కోట్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, 12 అవార్డు రివార్డ్స్ లో ఒక 12 బైకులు మనము సేల్ చేయాలి మన ఐడి నుంచి. మన ఐడి నుంచి అంటే మనం రెఫరల్ చేసి మనం 12 మందికి 12 బైకులు ఇప్పిస్తే మనం ఈ యొక్క అవార్డు రివార్డ్స్ 12 రకాల అవార్డు రివార్డ్స్ కు మనం ఎలిజిబుల్ అవుతాము. 10 మందికి 10 బండ్లు సేల్ చేపించిందంటే మనకు ఒక బైక్ ఫ్రీగా వస్తుంది. ఈ 10 బైకులు సేల్ చేపించినందుకు మనకు ఈ అవార్డు రివార్డ్స్ కూడా 10 బైకులు అచీవ్మెంట్ అయిపోయినట్టయితే ఇంకొక 2 బైకులు లాస్ట్ మూమెంట్ లో మనం కావాలనుకుంటే 2 బైకులు కొని ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. మనం ఇప్పటికీ అమిటీ యొక్క ఈవీలో 5 రకాల ఇన్కమ్లు చూసాము. లాస్ట్ ఇన్కమ్ ఏంటంటే క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ అనేది అంటే ఒకప్పుడు ఫోన్ పే లో ఏదైనా యూజ్ చేస్తే ఎంతో కొంత ఒక రూపాయి 2 రూపాయల క్యాష్ బ్యాక్ వచ్చేది. ఇప్పుడు మన నుంచే కమిషన్ లాగా మనం ఒక రీఛార్జ్ చేసుకుంటే ఒకవేళ ఒక 349 రూపాయలు రీఛార్జ్ చేస్తానంటే మన నుంచి ఒక 3 రూపాయలు కమిషన్ లాగా ఫోన్ పే తీసుకుంటుంది. అలాగే ఎవరి దగ్గర ఏపించుకుంటే వాళ్ళు కూడా 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. కానీ అదే అమిటీలో రీఛార్జ్ చేసుకోవడానికి ఒక యాప్ ఉంది, అమిటీ ఈవీ అనే యాపే. దాంట్లో మనము రీఛార్జ్ చేసుకున్న, ఫాస్టాగ్ చేసిన తర్వాత మనము మొబైల్ రీఛార్జ్ చేసుకున్న, ఫాస్టాగ్ చేసుకున్న తర్వాత కరెంట్ బిల్లు కట్టిన, వాటర్ బిల్లు కట్టిన, తర్వాత హోటల్ బుకింగ్ చేసుకున్న, ఫ్లైట్ బుకింగ్ చేసుకున్న, ఈఎంఐలు కట్టాల్సిన, తర్వాత ఎల్ఐసి ప్రీమియాలు కట్టిన, తర్వాత గవర్నమెంట్ ఆల్ మున్సిపల్ ట్యాక్స్ ఏవి కట్టుకున్నా మరొక యాప్ నుంచి 100 రూపాయలు యూజ్ చేసుకుంటే మనకు 5 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. 5%, 5 రూపాయల క్యాష్ బ్యాక్. అంటే మనం ఒక 349 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే 349 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే మనకు 17 రూపాయల 45 పైసలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది క్యాష్ బ్యాక్. అంటే మనం 100 రూపాయలు యూజ్ చేసుకుంటే 5 రూపాయలు వస్తుంది. మనం 349 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నందుకు 17 రూపాయల 45 పైసలు వెంటనే క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా మనం మన ఐడిలో చేసుకోవడం వల్ల మనకి క్యాష్ బ్యాక్. అదే మన కింద ఉన్న వాళ్ళు చేసుకోవడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే వాళ్ళు మన కింద, ఇప్పుడు ఇక్కడ మీరున్నారు, మీరు యూజ్ చేసుకున్నందుకు మీకు 5% వచ్చింది. మీ కింద ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల 2% వస్తుంది. మీ కింద ఉన్న వ్యక్తి చేసుకుంటే 100కు 2 రూపాయలు వస్తుంది. అది ఇంకా ఇతని కింద ఉన్న వ్యక్తి చేసుకోవడం వల్ల మీకెంత వస్తుంది అంటే 1 రూపీ వస్తుంది. ఇతని కింద ఉన్న వ్యక్తి కూడా యూజ్ చేసుకోవడం వల్ల 1 రూపీ వస్తుంది. ఇక్కడ 4వ వ్యక్తి నుంచి 15వ వ్యక్తి వరకు ఎవరు యూజ్ చేసుకున్నా మనకు 50 పైసలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే టోటల్ గా 15% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. అంటే మనం రీఛార్జ్ చేసుకొని మన కింద ఉన్న వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడం వల్ల మనకు కూడా డబ్బులు వస్తాయి, వాళ్ళకు డబ్బులు వస్తాయి క్యాష్ బ్యాక్. ఇలా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా మన కంపెనీలో ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మన కంపెనీలో రీఛార్జ్ చేసుకుంటున్నాము, మొబైల్ రీఛార్జ్, తర్వాత డిటిహెచ్ రీఛార్జ్ చేస్తున్నాము, తర్వాత ఫాస్టాగ్ చేసుకుంటున్నాము, తర్వాత ఫైబర్ నెట్, ఎవరైనా ఫైబర్ నెట్ ఉంటే అది చేసుకుంటున్నాం, తర్వాత ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే కూడా దాన్ని కూడా రీఛార్జ్ చేసుకుంటే 5 రకాల సర్వీసులు ఇచ్చేసింది. 5 రకాల సర్వీసులు యూజ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ ను మనం ఏం చేయాలంటే మన అకౌంట్ నుంచి, మన ఐడి నుంచి మన కంపెనీ దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులు, పేస్ట్ కానీ, బ్రష్ కానీ, షాంపూ కానీ ఈ డబ్బులతోన పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకుంటే మళ్ళీ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ నుంచి మనకు క్యాష్ రూపంలో మన అకౌంట్ కు డబ్బులు వస్తాయి. అంటే ఫ్రీగా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ నుంచి మనం ఫ్రీగా వస్తువులు కొంటున్నాం. వస్తువులు కొన్నందుకు పాయింట్స్ వస్తున్నవి. ఆ పాయింట్స్ నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ను మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మన అమిటీ యొక్క ఈవీలో బిజినెస్ చేసుకోవడం వల్ల, ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల 6 రకాల ఇన్కమ్లు మనకు వస్తున్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క బిజినెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జాయిన్ అయ్యి ఇన్కమ్ సంపాదిస్తూ మీరు ఇంకొక 10 మందికి ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో కూడా సంపాదనను సంపాదించుకునేలా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, జై హింద్.